ఓం నమ శివాయ. ఈరోజు 31వ రోజు పారాయణలో సూత మహర్షులకు వివరించిన పార్థివలింగ నిర్మాణ పద్ధతి, వేదమంత్రముల ద్వారా పూజా విధాన విస్తృతము, సంక్షిప్త విధులను పారాయణ చేసుకోబోతున్నాము. సూత మహాముని ఇట్లు పలికెను: మహర్షులారా, ఇప్పుడు నేను వైదిక కర్మల ఎడల శ్రద్ధాభక్తులున్న వారికి వేద మార్గముతోడనే పార్థివ పూజను చేయి పద్ధతిని వర్ణించెదను. పార్థివ పూజ భోగమును మోక్షమును రెండింటినీ ప్రసాదించును. ఆహ్నిక సూత్రములలో తెలుపబడిన విధానముననుసరించి విధిపూర్వకముగా స్నానము సంధ్యోపాసన చేసి మొదట బ్రహ్మయజ్ఞమును చేయవలెను. తదుపరి దేవతలకు, ఋషులకు, సనకాది మహర్షులకు, పితరులకు తర్పణము విడువవలెను. తన రుచికి అనుగుణముగా నిత్యకర్మలనన్నింటినీ పూర్తి చేసి శివస్మరణతో కూడిన భస్మమును, రుద్రాక్షను ధరించవలెను. దాని తరువాత మనోవాంఛిత ఫలసిద్ధి కొరకు ఉన్నతమైన భక్తిభావముతో ఉత్తమ పార్థివలింగమును వేదోక్త విధానముతో చక్కగా పూజించవలను. నది లేక చెరువు తీరమున, పర్వతము మీద, వనములందు, శివాలయమునందు లేక ఏదైనా పవిత్ర స్థానమునందు పార్థివ పూజ చేయి విధానము కలదు. బ్రాహ్మణులారా, పవిత్ర స్థలము నుండి ప్రయత్నపూర్వకముగా మట్టిని తెచ్చి మిక్కిలి జాగ్రత్తగా శివలింగమును నిర్మించవలను. బ్రాహ్మణులు తెల్లని, క్షత్రియులు ఎరుపు, వైశ్యులు పసుపు, శూద్రులు నల్లని మట్టితో శివలింగమును చేయవలను. లేక అట్టి మట్టి లభించనచో దొరికిన మట్టిని శివలింగమును చేయవలను. శివలింగమును చేయుటకు ప్రయత్నపూర్వకముగా మట్టిని సంగ్రహించి ఆ పవిత్రమైన మట్టిని మిక్కిలి శుభ్రమైన స్థలమునందు ఉంచవలను. దానిని శుద్ధి చేసి నీటితో కలిపి పిండిగా మర్దన చేయవలను. వేదోక్త మార్గమున మెల్లమెల్లగా చక్కని పార్థివమును తయారు చేయవలను. తరువాత భోగమోక్ష ఫలప్రాప్తి కొరకు భక్తిపూర్వకముగా దానిని పూజింపవలను. ఆ పార్థివలింగ పూజా విధానమును విధిపూర్వకముగా తెలిపెదను వినుడు. ఓం నమ శివాయ ఈ మంత్రమును పఠించుచు పూజా సామాగ్రి అందంతటను ప్రోక్షణము చేయవలను. నీటిని చల్లవలను. దీని తర్వాత భూరసి ఇత్యాది మంత్రములతో స్థలమును శుభ్రము చేయవలను. తర్వాత ఆపోస్మాన్ మాతరః సుంధయంతు ఘృతేన నో ఘృతశ్వః పునంతు విశ్వగం రిప్రం ప్రవహంతి దేవీ రుదిదాభ్యః సుచిరా పూతయేమి దీక్షా తపసోస్తనూరసితాం త్వాం శివాగం శగ్వాం పరిదధే భద్రం వర్ణం పుష్యన్ ఈ మంత్రముతో జల సంస్కారము చేయవలను. దీని తర్వాత నమస్తే రుద్రమన్యవా ఉతోత ఇష్యవే నమః, నమస్తే అస్తు ధన్మనే బాహుభ్యాముదతే నమః అనే మంత్రముతో స్ఫటికాబంధము చే విషయము తెలుపబడినది. నమ శంభవాయ చ మయోభవాయ చ నమః, శంకరాయ చ మయస్కరాయ చ నమః, శివాయ చ శివతరాయ చ. ఈ మంత్రము చేత క్షేత్రశుద్ధి చేసి పంచామృతమును ప్రోక్షణము చేయవలేను. దీని తర్వాత శివభక్తుడు నమః పూర్వకముగా నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అథోయే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః అనే మంత్రముతో శివలింగమును ప్రతిష్ఠించవలను. దీని తరువాత వైదిక పద్ధతితో పూజాకర్మలు చేయు ఉపాసకుడు భక్తిపూర్వకముగా ఏతత్తే రుద్రావసంతేన పరో మూజవతో తీహి అవతతద్ధన్వా పినాకావసః కృత్తివాస ఆహిక్సన్నః శివోతీహి అనే మంత్రముతో రమణీయమైన ఆసనమును సిద్ధము చేయవలెను. పిమ్మట మానో మహాంతముత మానో అర్భకం మాన ఉక్షంతముత మాన ఉక్షితం మానోవధీహి పితరం మోత మాతరం స్తనువో రుద్రరీరిషః అనే మంత్రముతో ఆవాహనము చేయవలేను. యాతే రుద్ర శివ తనూరఘోరా పాపకాసుని యాన స్తన్వా శంతమయా గిరిశంతాభిః చాకసీః అనే మంత్రముతో పరమశివుని ఆసనము మీద ఆసీనుని చేయవలేను. యామిషుం గిరిశంతహస్త విభ్యస్తవే శివాం గిరిత్రతాం కురుమా హిసి పురుషం జగత్ ఈ మంత్రముచే శివుని అంగమునందు న్యాసము చేయవలేను. అధ్యవోచ దధివక్త ప్రథమో దైవ్యోభిషక్ అనే మంత్రముతో ప్రేమపూర్వకముగా అధివాసము చేయవలేను.
असौ यस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः ये चैन रुद्रा अभितो दिक्षु श्रिताः సహస్రసో వైసాహేడ ఈమహే అనే మంత్రముతో ఇష్టదైవమైన శివునకు న్యాసము చేయవలేను. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోప అదృశ్యన్నదృశ్యన్ను దహార్యః సద్రష్టో మృడయాతినః. ఈ మంత్రము చేత ఉపసర్పణమును చేయవలెను. దీని తర్వాత నమోస్తు నీలగ్రీవాయ మంత్రముతో ఇష్టదైవమునకు పాద్యమును సమర్పించవలను. ఆ తర్వాత రుద్రగాయత్రి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రముతో అర్ఘ్యమునియవలేను. ఆ తర్వాత త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యో మృక్షీయమామృతాత్. త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః మంత్రముతో ఆచమనం చేయవలెను. పయః పృథివ్యాం పయవోషధీశ పయో దివ్యంతరిక్షే పయోదాః పయస్వతీః ప్రదిశః సంతు మహ్యం. ఈ మంత్రముతో పాలతో స్నానము చేయించవలెను. దధిక్రాణ్వో అకారిషం జిష్ణోరన్వస్య వాజినః సురభినో ముఖా కరత్ప్రణ ఆయాగంషి తారిషేత్. ఈ మంత్రముతో పెరుగుతో స్నానము చేయించవలెను. ఘృతం ఘృతాపావానః పిబత వాసాంబసాపావానః పిబతాంతరిక్షస్య హవిరసి స్వాహా దిశః ప్రదిశః ఆదిశో విదిశ ఉద్దిశో దిగ్భ్యః స్వాహా. ఈ మంత్రముతో నెయ్యితో స్నానము చేయించవలెను. సశేషము. ఓం నమః శివాయ.